పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరి మధ్య గొడవకి మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా ఆజ్యం పోస్తుంది. అంటే ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తుంది. రీసెంట్ గా పాట్నాలో ఒక ఈవెంట్ జరిగింది పుష్ప 2 ట్రైలర్ కి సంబంధించి. సో అక్కడికి వచ్చిన జనాలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అదురుకున్నారనమాట. ఇంతమంది ఏంట్రా, ఇంత క్రేజ్ అని. సో దాన్ని ఒక పాయింట్ గా తీసుకొని వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు ఇది రాస్తుంది. అంటే ఇన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ ముందు అల్లు అర్జున్ చిన్నరా అని అనుకున్నారు కదా, కానీ అల్లు అర్జున్ ముందు పవన్ కళ్యాణ్ నథింగ్. అది పిఠాపురం కాదు, మహారాష్ట్ర కాదు, పాట్నా. సో అక్కడ జన సునామీ సృష్టించిన మా అల్లు అర్జున్ అనే విధంగా వైసీపీ వాళ్ళు పెట్టారు. సినిమాకి పాలిటిక్స్ కి తేడా లేదా? ఓకే, ఇప్పుడు ఒక రాజకీయ వ్యక్తి వచ్చిండంటే తుప్పాస 1,00,000 మంది వస్తారేమో. ఆయన సినిమాలలో చేసి పాలిటిక్స్ లో చేస్తేనే ఆ లెవెల్లో వచ్చారు. జస్ట్ ఇమాజిన్ ఓజీ మూవీకి నిజంగా ఆయన ఏదన్నా స్టేట్ కి వెళ్తున్నాడని చెప్పండి, అప్పుడు జనాలు దీనికి డబుల్ ఉంటారు. సరే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడుకుందాము. ఇద్దరు కమీడియన్లు కలిసి ఒక హీరోని తిడుతున్నారంట, అట్లుంది నాకు. ఇప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎవరు ఏం అనట్లే. నిజానికి సరే అంతే మంది వచ్చిర్రు అనుకుందాం, మరి కొద్దిసేపు అయిన తర్వాత జనాలందరూ ఎటు పోయారు? కొద్దిసేపే అదే సీన్ మళ్ళీ ఎందుకు రిపీట్ చేసిరు? మరి టీవీలో ఉంటారు. అవునా, ఈవెంట్ అయిపోయింది కాబట్టి మరి మహారాష్ట్ర ఎందుకు స్పీచ్ అయిపోయేంత వరకు ఉన్నారు? ఇప్పుడు మీకు 6 లక్షలు వచ్చారు, ఇక్కడ 12 లక్షల మంది వచ్చారు. అది స్టేజ్ కాదు కదా, గ్రౌండ్ కూడా ఇక్కడ జరిపోలేదు, మొత్తం బద్దలైపోయినాయి బల్లలన్నీ కూడా అంటున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్నదాని ప్రకారంగానే చూసుకుందాము. ఇప్పుడు 12 లక్షల మంది వచ్చిర్రు అంటున్నారు కదా, తన పక్కన ఒక ఎగ్జిబిషన్ అయింది, ఐడియా ఉందా? ఆ ఎగ్జిబిషన్ అనేది ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల నుంచి అది నడుస్తూనే ఉంది. అండ్ ఒక కొన్ని 20 to 30 years నుంచి అక్కడ పాట్నాలో మాక్సిమం అది నడుస్తుంది ఆ ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్ ఎట్లా అంటే అందులో ఫేమస్ ఉన్న చాలా మట్టుకు అన్ని అక్కడికి వస్తాయి. ఆ టైంలో ఇప్పుడు నువ్వు వెళ్ళి పాట పాడతానని, అరే ఎవడో పాట పాడుతున్నారంటారా, వెళ్ళి చూద్దామని చెప్పి ఎగ్జిబిషన్ కారణంగానే వచ్చారంట. అల్లు అర్జున్ కోసం రాలేదు. అల్లు అర్జున్ కోసం ఒక 20 to 40% వచ్చుంటే 60% ఆడియన్స్ కి అరే అక్కడ ఒక ప్రెస్ మీట్ జరుగుతుందంటరా, అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడంటరా, ఆయన తెలుగు హీరో అంట. అండ్ అదే విధంగా అక్కడికి ఇంకొక రూమర్ అక్కడ ఒకటి బాగా స్ప్రెడ్ అయింది, ఏమనంటే అరే ఒక ఆమె ఎవరు పెద్ద హీరోయిన్ వస్తుందంట అని బాగా అక్కడ హైప్ ఇచ్చేయడం వల్ల నేషనల్ క్రష్ తెలియదు కూడా తెలియదు. అక్కడ కొంతమంది మీడియా వాళ్ళు అడిగితే ఎక్కడికి వచ్చారంటే ఎగ్జిబిషన్ కి వచ్చాము అని చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు పిఠాపురం మహారాష్ట్ర అంటున్నారు కదా, సో పిఠాపురం చూసుకుంటే ఖచ్చితంగా మన వాళ్ళు ఉంటారు, వస్తారు. సో మహారాష్ట్రలో కూడా ఓన్లీ తెలుగు ప్రజల దగ్గరికి వెళ్ళినా అక్కడికి వచ్చారు. కానీ మరి పాట్నా కదా, అక్కడ ఏ మాత్రం కూడా టచ్ లేని అంత మంది ఎందుకు వచ్చారు? ఒకటి ఏదన్నా ఒక ఏరియాలో ఏదన్నా మూవీకి సంబంధించి వస్తుందంటే అక్కడ చీమలు వాళ్ళనట్టే వాళ్తారు. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి అలా చూడాలి ఆబ్వియస్లీ అనుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా సెలబ్రిటీనే కదా, వచ్చారుగా అయ్యా. ఇప్పుడు పాలిటిక్స్ డబుల్ వచ్చారు కదా అక్కడ. ఇప్పుడు పాలిటిక్స్ అనేటివి డిఫరెంట్. పాలిటిక్స్ లలో జనాలకి ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండదు, మెయిన్లీ యూత్ కి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు వెళ్ళి ఆయన మాట్లాడి తినాలన్నా ప్రెస్ మీట్లలో చూసుకోవచ్చులే అని. కానీ ఇప్పుడు యూత్ కి ఏంటంటే ఆయన ఎక్కడికి వచ్చినా కూడా ఆబ్వియస్లీ ఆయన అరే ఏదో హీరో వచ్చాడంట, ఆయన సినిమా గురించి ప్రమోషన్ చేసుకుంటారంట, అందుకోసం వచ్చారు. ఇంకోటి వీళ్ళు ఇంకో మాట కూడా అన్నారు, అలా పార్టీలో ఉన్న 40% ఓట్లు ఏదైతే కొన్ని వచ్చినాయి వాళ్ళకి ప్లస్ సైడ్ ఓట్స్, ఆ 11 సీట్లు ఎవరైతే గెలిపించారో వాళ్ళందరంటే బన్నీ దిక్కు సపోర్ట్ ఉంటారంట. ఆవు మరి బన్నీ కాచిన సపోర్టే కావాలా? మరి ఇంత మెగా ఫ్యామిలీకి ఉన్నంత సపోర్ట్ వద్దు గానీ ఓన్లీ గాల చిన్న పిలిపెత్తుకొని ఇచ్చే సపోర్ట్ బాగా ఎక్కువ. అక్కడికి పోయినందుకు కదా నా మీద ఇంత నెగిటివిటీని తీసుకొచ్చారు. సో మరి ఖచ్చితంగా మీకేదో సపోర్ట్ చేస్తా, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. అదే అంటున్నా, అక్కడికి పోకపోయి ఉన్నా ఇప్పుడు కనీసం ఆయన సినిమా ఇన్ని రోజులు పోస్ట్ పోన్ కాకుండా ఉండేది. ఆ పోస్ట్ పోన్ అయిందే ఆడికి పోయినందుకు. అండ్ మోర్ ఓవర్లీ ఇప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ ఇంకా అందరు నోరు మూసుకొని ఉన్నారు. ఎందుకంటే మొన్న ఆయన కర్మగాల్ అన్స్టాపబుల్ లో ఆయన గురించి పాజిటివ్ గా మాట్లాడినందుకు. మరి రీసెంట్ గా గేమ్ చేంజర్ వచ్చింది కదా టీజర్. సో మరి దానికి దీనికి వ్యూస్ పట్ల కావచ్చు, ప్రైజ్ పట్ల కావచ్చు, డబుల్ ట్రిపుల్ కూడా ఉంది కదా. ట్రిపుల్ ఉండడం కాదు, గేమ్ చేంజర్ ఆల్రెడీ పార్ట్ 1 ఉందా? గేమ్ చేంజర్ లేదు, ఇది ఫస్ట్ కదా, అవునా కాదా? గేమ్ చేంజర్ కి ఎన్ని సంవత్సరాలకి సంబంధించి ఆయన సినిమా వస్తుంది? దాదాపు 6 సంవత్సరాలు, 6.5 తర్వాత RRR తప్పించి ఇంకేం సినిమా లేదు. ఈయనది పుష్ప పార్ట్ 1 వచ్చింది, ఆ పార్ట్ 1 సక్సెస్ అయింది. ఆ పార్ట్ 1 లో ఒక దిక్కుమాల ఆ ఎండ్ ఒకటి ఇచ్చాడు, ఆ ఇల్లు ఇద్దరు కొట్టుకొని చేస్తారు.
పార్ట్ 1 లో అంత Obviously. క్యూరియాసిటీ చూపించారు కాబట్టి దీని గురించి అంత క్రేజ్ ఉంది కదా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, పార్ట్ 1 కి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అరే ఈ సినిమా పార్ట్ 2 వస్తుందంటే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటది. అండ్ ఇంకోటి వాళ్ళ పబ్లిసిటీ చాలా దారుణంగా చేశాడు. Okay. ఎందుకంటే ఆయన పెట్టి పుట్టిండు ఆయన పబ్లిసిటీకి. ఫస్ట్ నుంచి ఆయనకి లైఫ్ లాంగ్ ఆయన పబ్లిసిటీ ఎట్లా చేయాలా, పబ్లిసిటీ స్టంట్స్ ఏంటి, అండ్ మోరల్లీ పాట్నాకే ఎందుకు వెళ్ళాలా, వేరే ఇంకెక్కడ దొరకలేదా? పాట్నా స్పెసిఫిక్ ఎందుకంటే పాట్నా ఏరియా అనేది చాలా ఫేమస్. ఆ ఏరియాలో నువ్వు ఏదైనా ఒక స్టార్ట్ చేస్తున్నావు, ఏదైనా ఒక సింగింగ్ కాంపిటీషన్ ఉంది, లేకపోతే ఏదైనా పెద్ద సెలబ్రిటీ వస్తున్నా రాకపోయినా ఒక నార్మల్ సింగర్ వచ్చి పాడుతున్నాడు అన్నా కూడా జనాలు అక్కడ గుమ్మి కూడతారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక పబ్లిక్ ప్లేస్, అది పబ్లిక్ ఏదైనా కూడా అంతమంది వస్తారు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూ ఉందో అక్కడికి చాలా మంది జనాలు తండోపతండాలకు వచ్చారు. అది ఒక్కదాన్ని చిన్న పాయింట్ గా అంటే వాళ్ళకి యూజ్ చేసుకుంటూ వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉన్న గొడవలు చాలా అన్నట్టు ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే అదే వీళ్ళకి నార్మల్ గా అలవాటే కదా, ఉన్నదాన్ని ఇంకొంచెం నూనె పోసి ఇంకా కొట్టుకోరు అని చెప్పడం అది కామన్ వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు ఉంటది. అండ్ నిజానికి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళలో ఆయన కూడా ఒక్కడు. అది ఎప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ ఎవరు మర్చిపోలే. కానీ ఆయన ఫ్యాన్సే మెగా ఫ్యాన్స్ రెచ్చగొడతారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఆయన సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు అరే ఆయన మొన్న వచ్చిండు కదా, ఇప్పుడు ఒక 2-3 మాటలు పెట్టారు ట్విట్టర్ లో అయిపోతుంది, అందుకోసం పెట్టిరు తప్పించి గల మోకాలకంత సీన్ లేదు. సో మొత్తానికి ఈ లైన్ ఏదైతే ఉందో వైసీపీ సోషల్ మీడియా వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు చాలినట్టు వాళ్ళకి ఇంకా ఆజ్యం పోవడానికి ట్రై చేస్తుంది ఈ ఒక పోస్ట్ తోని. సో దీని మీద మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి.